అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ నగరం సిద్ధమవుతోంది. ఈ నెల 21న విశాఖలో యోగాంధ్రను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏపీ సర్కారు అన్ని ఏర్పాట్లు చకచకా నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 21న బీచ్ రోడ్డులో జరిగే ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 11 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్కు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక చరిత్రలో నిలిచేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ వేడుక గిన్నీస్ రికార్డులకు ఎక్కేలా చరిత్రలో నిలిచిపోయే అతిపెద్ద ఈవెంట్గా నిర్వహిస్తున్నారు. మొత్తం 22 అంశాల్లో రికార్డులు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండాలనేదే తమ లక్ష్యమని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశంలో మొత్తం 1,00,000 ప్రాంతాల్లో యోగా డే నిర్వహించాలని ప్రధాని చెప్పగా ఒక్క ఏపీలోనే 1,00,000 ప్రాంతాల్లో జరుపుతున్నామని అన్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు అందమైన బీచ్ ఉంది. ఈ రోడ్డులో 5 లక్షల మందితో యోగా డే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి కొంత సమయం కేటాయించి యోగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీన బీచ్ రోడ్డుకు రాలేని వారు ఇళ్లలోనే యోగా చేయాలని సూచించారు. త్వరలో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా టెక్నాలజీ ఉపయోగించుకుని ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ రికార్డులు ఇస్తామని అన్నారు. 20న విశాఖలో మాక్ ఈవెంట్ నిర్వహించి లోపాలుంటే సరిదిద్దుతామని, 21న ఉద్యోగులు విద్యార్థులకు సెలవని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆర్కే బీచ్ వేదికగా భీమిలి వరకు జరిగే యోగా వేడుకల్లో 5 లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఆ సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా, సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రధాని సహా ప్రముఖులు పాల్గొంటున్న నేపథ్యంలో భద్రతాపరంగా చేసిన ఏర్పాట్లను పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వాహనాల పార్కింగ్ చేసిన ఏర్పాట్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ నగరం సిద్ధమవుతోంది. ఈ నెల 21న విశాఖలో యోగాంధ్రను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏపీ సర్కారు అన్ని ఏర్పాట్లు చకచకా నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 21న బీచ్ రోడ్డులో జరిగే ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 11 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్కు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. చరిత్రలో నిలిచేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక ఈ వేడుక గిన్నీస్ రికార్డులకు ఎక్కేలా చరిత్రలో నిలిచిపోయే అతిపెద్ద ఈవెంట్గా నిర్వహిస్తున్నారు. మొత్తం 22 అంశాల్లో రికార్డులు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండాలనేదే తమ లక్ష్యమని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశంలో మొత్తం 1,00,000 ప్రాంతాల్లో యోగా డే నిర్వహించాలని ప్రధాని చెప్పగా ఒక్క ఏపీలోనే 1,00,000 ప్రాంతాల్లో జరుపుతున్నామని అన్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు అందమైన బీచ్ ఉంది. ఈ రోడ్డులో 5 లక్షల మందితో యోగా డే నిర్వహిస్తున్నామని తెలిపారు.